ఆంటీ వచ్చావా వెళ్ళి పనిచేసుకోపా. ఏంటో నా అలాంటి వాళ్ళకి రక్షణ లేకుండా పోతోంది. ఈ సంజు వస్తున్నాడు. నువ్వు వెళ్ళి దాకు, నేను చూసుకుంటా. వెళ్ళు. ఓకే. ఇందాక మీతో లిఫ్ట్ లో వచ్చింది ఆ అమ్మాయినా? అవును చూశాను. ఓకే బ్రో, థ్యాంక్ యూ. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. చీరలు చూస్తూ ఉండు, మేం పైకి వెళ్లి మౌనికకి డ్రెస్సులు చూసొస్తాం. వదిన్ని కూడా తీసుకు. రోహిణి నువ్వు రావే. వదినా రోహిణి పద. వదినా ఆగొదినా, నేను వస్తున్నాను. ఓకే. తను మా బాలు అన్నయ్య. ఇప్పుడు మనల్ని చూశాడంటే అంతే సంగతులు. ఓ అతను అవును, ఈ మందంతా ఎక్కడ? ఏమా కొంచెం మంచి రేట్లో చూపించమ్మా. మీకు ఎక్కువ రేట్లు కావాలంటే పై ఫ్లోర్ లోనే ఉంటాయి. ఇదిగో, మౌనిక డ్రెస్సుల కోసం కాదు, పట్టు చీరల కోసం. నిన్ను మాత్రం మామూలు ఇంత చీప్ గా తీసుకోమని ఆ పార్లర్ అమ్మకు మాత్రం ఖరీదైన చీరలు కొనేస్తుందా? పద. అబ్బా ఇక్కడ తీసుకెళ్తున్నావు? అమ్మయ్యా, రెండోసారి కొంప మురిగింది. ఏమైంది? మా మీనా బాలు, ఇవాళ మనం వీళ్ళందరి తప్పించుకుని తిరగడమేనా, లేకపోతే మాట్లాడేది ఏమైనా ఉందా? ముందు నువ్వురా. ఎలాంటి సారీస్ చూపించమంటారు మేడం? అమ్ము, మా చెల్లొస్తోంది. నువ్వెవరో నేనెవరో. ఆతి శృతి. సంజు ఎక్కడ మిస్ అయిపోయావు? హే మౌనిక, నువ్వేంటి ఇక్కడ? మైండ్ పోయిందా? మేమంతా సరే, నువ్వు అటు వెళ్ళి చూడు, నేను ఇటెళ్ళి చూస్తా. ఏ ముందు అమ్మకు కనబడదు గానీ చీరలు చూపించు. ఒరే అల్లుడు, నువ్వు కళ్ళు మూసుకోరా. ఎందుకత? మా ముగ్గురికి పట్టు చీర నవ్వరాలేదా? వాంతొచ్చింది. వద్దులే, ఈ వయసులో నాసిరకం చీరలు చూపిస్తున్నారు. ఈ సెక్షన్ లో ఇంతకు ముందున్న మునికుమార్ ఏమయ్యాడు? బయటానికి మీరొచ్చి ఆ కలర్ చూపి, ఈ కలర్ చూపి, ఆ డిజైన్ చూపి, ఈ డిజైన్ చూపి అని ఆడుకున్నారంట కదా, పోయాడు. చూసావా, డ్రెస్సులు చూస్తామని చెప్పి ఏం చూస్తున్నారు? ఈ రేంజ్ కి తగ్గ చీరలు సెలెక్ట్ చేయడం అయిపోయిందా? నా పెళ్ళం రేంజ్ కి తక్కువ డబ్బావతి. అవును, ఇక్కడున్నవన్నీ పట్టు. తెలుసు. రే నోరు మూసుకుని వెళ్ళు. చచ్చినా వెళ్ళను, ఇక్కడే ఉంటాను. అండి చాలు. రే ఏంట్రా నలభైమా, నువ్వెందుకు వచ్చారా? ఈ ఇల్లు మింగి అయితే సరే. మీనా, నీకు నచ్చిన ఏదో కష్టపడి పని చేస్తున్నందుకు వాళ్ళ ఆఫీస్ లో వచ్చిన కూపన్స్ అవి. నీ తాతలు ఇప్పుడేం చేస్తారు? రే మర్యాదగా విచ్చాయి. చిగా ఉన్న పట్టు చీరలు చూపించమ్మా. పూలే అల్లుకుంటుంది. రే నిన్ను ఎవరిని రోహిణి నువ్వు అన్నది? అడవి మనుషులు అని. మా ఆయన సంపాదనతో నేను దర్జాగా నా డబ్బులతో కొంటాను. వదిలేయండి. నాకు తెక్కరేగితే నా మాట నేనే విన్ను. ఉండండి. చెప్పమ్మా. మీ అబ్బాయి నాకు 10,000 పెట్టి పట్టు చీర కొంటానంటున్నా. ఇప్పుడు తిక్క కుదురుతుంది వెధవకి. నానా, కొన్న దానికన్నా ఎక్కువ రేటు చీర నేను కొంటానన్నాను. తప్ప నానా? నాన్న, నువ్వు సూపర్ నాన్నవి నాన్న. ఉంటా. ఎంతైనా డ్రైవర్ కదా, డ్రైవర్ కి డ్రైవరే సపోర్ట్ చేయాలి. నాకు జాకెట్ మొక్కకుండా చీరలు చూపించు. అమ్మా, మాకు 15,000 కన్నా ఎక్కువ రేటు చూపించమ్మా. दुविधा को मुस्कान में बदल। పోయానే అంటే అంటే నేను కాసేపు కనపడకపోతే నువ్వు. నేనంతే, నా నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నాకు కూడా అది ఇప్పుడే అర్థమైంది. నేను ఇక్కడ సెలక్షన్ కోసం నిలబడలేదు. ఎందుకు నిలబడ్డానో తెలుసా? 20,000 పైన చూపించు. ఎందుకు? 21,000 రూపాయల చీర చూపించు.
వాడుకోండి. మీరే కోపంలా అక్కర్లేదని నేనే చెప్తున్నాను కదా. అయితే కాస్ట్లీ చీరలే తీ రోహిణి. ఎవ్వరికి షేర్ అంటే ఇక్కడ 1000 ఎక్కువ పెట్టుకుంటాను. కాస్త ఆగు. అన్నయ్య ఈ వేలం పాటి ఇప్పట్లో తేలేదు, ఎక్కువ రేట్ చీర కొనేసుకుంది. అవునవును, నేను ఇక్కడే ఉండాలి. ఇట్రా ఫాస్ట్ గా. ఆకు చింత గందర ఈ సంజయ్ వచ్చేస్తున్నాడు. సరే ఎటు వెళ్ళిపో. సారీ అండి, సారీ 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 సారీ. చూశాను. ఈ డ్రెస్ నీకు బాగుంటుంది, ఒకసారి ట్రయల్ చేసి చూడు. నేను ఎక్కడికి వెళ్తాను? చీరని ట్రయల్ రూమ్ లో కట్టుకుని చూసొస్తాను. నేను ఆ రోజు చెప్పాను. హా? అవునా? ఈసారైనా సరిగ్గా చూసావా? అవునా? ఆ, అసలు ఆ పిల్ల ఎక్కడుందో ముందు వెతుకుదాం ఆ, పదా. పద వదినా, పద పద. ఒకసారి వేస్ట్ చూసుకుంటే తెలుస్తుంది కదా. సరే చూడు. దే, నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది. ఆ, మరెటో చూస్తున్నావేంటి? అమ్మో వద్దులే, నువ్వు గుర్తితే కొత్త చీర కట్టుకోక ముందే పోతాను. నేను వెళ్తాను. మా బాలు